వీనస్, అసెండెంట్ కస్ప్ సబ్సబ్ వీనస్. మనము మ్యారేజ్కి ఏం చేస్తున్నాము? అసెండెంట్ కస్ప్ సబ్సబ్ ఫిఫ్త్ 7th కస్ప్ సబ్సబ్ పరిశీలిస్తున్నామా లేదా? అలాగే విద్యాస్థానాలు ఏంటివి? అసెండెంట్ కస్ప్ సబ్సబ్ చూడాలి, 4th కస్ప్ సబ్సబ్ చూడాలి, 9th కస్ప్ సబ్సబ్ చూడాలి, అలాగే 11th కూడా చూడొచ్చు. అప్పుడు ముందు అసెండెంట్ కస్ప్ సబ్సబ్ చూడండి. అసెండెంట్ కస్ప్ సబ్సబ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు? 1 ఇక్కడ చూడండి, 4, 9, 11 ఇన్వాల్వ్మెంట్ లో 4, 9, 11 ఒక్క 11 మాత్రమే ఉంది. ఒక్క 11 మాత్రమే ఉంది. ఇక్కడ ఏమైనా ఉందా? 4 కానీ 9 కానీ 11 కానీ? 11 ఒక్కటే ఉంది. ఇక్కడ లేదు. అంతే, సేమ్. అంటే ఏమి? 11, 11, 11 ఉంది. అసెండెంట్ సబ్సబ్లాడ్ 4ను 9ను 11ను సూచించడమే లేదు. మళ్ళా అటువంటప్పుడు ఈ జాతకునికి అంత విద్య ఎట్లా అబ్బింది? క్రాక్ చేయాల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దాన్ని సక్సెస్ చేసి దాంట్లో గెలిచి పోవాలి. అడ్మిట్ కావాలంటే ఐఐటిలో. అది ఏమంటారు? జీనో నీటో ఏమంటారు? దాని 611 ఉంది కదండి, కాంపిటీషన్ సక్సెస్ 611. అవన్నీ కావాలి. తర్వాత దాన్ని నీకు ఇక్కడ మీకు లేవు కదా. 9 ఉన్నత విద్యాభ్యాసం కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ 9, 4, 9, 11 యాడన్ ఉందా? 4, 9, 11 4, 9 మిగతా 11 ఉంది. 11 అనేది ఏమి అన్నిటికీ పనికి వస్తుంది. బంచింగ్ చేద్దాం సార్, బంచింగ్ చేద్దాం. జూపిటర్ వచ్చాడు కదా, బంచింగ్ రూల్ అప్లై చేద్దాం. బంచింగ్ రూల్ ఏది యాడ్ చేస్తావు? ఏం చేస్తావు? ఏముంది దీన్ని? కార్లాడ్ సబ్లాడు ఒకే ప్లానెట్ అయినప్పుడు మాత్రమే చేయాలి. ఇక్కడ కేతు అయినాడు. కార్లాడ్ కేతు, సబ్లాడ్ కేతు అటువంటి పక్షంలో మాత్రమే బంచింగ్ అప్లై అవుతుంది. సబ్సబ్లాడ్ ఉన్నప్పుడు బంచింగ్ రూల్ అప్లై కాదు. ఎక్కడైనా పుస్తకంలో నాట్ నెసరీ. కాబట్టి ఇక్కడ మనకు లేదు, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లాడ్ చూపడం లేదు. అలాగే 4th కస్ప్ సబ్సబ్లాడ్ శాటర్న్ చూడండి, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 4, 9 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. అంటే ఏమి? 4, 9, 11 అనేటివి బలంగా ఉండాల. ఎంతసేపు నాకు ఏదో బ్లీక్ గా కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ 11 ఈజ్ అపియరింగ్ ఇన్ 4th కస్ప్ సబ్లాడ్ శాటర్న్ ఇక్కడ 11 అనేది ఇన్వాల్వ్మెంట్ లో అగుపడతా ఉంది. 11 కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో మనం ఏమంటాము? అయ్యా, ఇన్వాల్వ్మెంట్ లో లోయర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్. లోయర్ ఎడ్యుకేషన్ 4, హయ్యర్ ఎడ్యుకేషన్ 11, 9, హయ్యర్ ఎడ్యుకేషన్ 11. ఇక్కడ 4 కానీ 9 కానీ ఉంటే బాగుంటుంది. అందుచేత ఈ శాటర్న్ 4th కస్ప్ ఎస్ఎస్ఎల్ ఇక్కడ ఈ శాటర్న్ బదులు ఎవరిని పెడితే బాగుంటుంది? ఇన్స్టెడ్ ఆఫ్ శాటర్న్ 4th ఎస్ఎస్ఎల్ అంటే మనము ఇక్కడ ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్లోకి పోయి 4th ఇక్కడ ముందుకు పోవాలంటే మనము 4th కు శాటర్న్ తర్వాత ఎవరు వస్తారు? మంద జ్ఞ బుధుడు వస్తాడు. బుధుడు ఏమన్నా 4కు ఉన్నాడా? ఉన్నాడు. బుధుడు వీక్ అవుతాడు. జ్ఞ ఇక్కడ చూద్దాం. అసెండెంట్ కస్ప్ సబ్సబ్లాడ్ 4, 9, 11 ఉంది. ఇక్కడ 11 ఉంది. ఇక్కడ 4 ఉంది. ఏం పెద్ద లేదు. ఇక్కడ ఇది 4, 9, 11 వచ్చింది. 4, 9, 11 వచ్చింది. ఇక్కడ 11 ఉంది. ఇక్కడ 11 ఉంది. ఇంకా మార్పు రాలే. సరే, ఇది కొంతవరకు ఉపయోగకారిగా ఉంటుంది. మనకు నష్టమేం లేదు. ఒక రకంగా పర్వాలే, నాట్ బ్యాడ్. 13, 50, 01, 0337 అనేది పర్వాలే. కానీ ఈ 13, 50, 01
11710 రూలు పాస్ అయిందా? ఇదిగో 10 ఉంది. ఓకే, ఇక్కడ లేదు చూడు, లేదు. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇది కలిస్తే 710 వస్తుంది అనుకో. ఇక్కడ 1710 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 710 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 117 ఉంది, ఇక్కడ ఉంది, 117 ఉంది, ఇక్కడ లేదు. సరే, ఇక్కడ 117 ఉంది అంటే ఏమి? ఇది 117 రూల్ పాస్ కాల ఈ టయానికి. ఈ టయానికి 13,50,1,337 దానికి మనము ఏదో తిప్పలబడి చేసినాము, పాస్ కాలేదు, ఈ టయానికి కాలేదు. కాబట్టి మనము ఇక్కడ ఒకటి ఆలోచన చేయండి, కామన్ మీరు థింక్ చేయండి. మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ మనము ఇన్వాల్వ్మెంట్ లో 4911 వచ్చేటట్లా పెట్టుకోవాలంటే ఇంకా ఒక్కొక్కటి జరుపుకుంటూ పోవాలా. జరుపుకుంటూ పోయే బదులు నేను చాలా తిప్పలు పడి చాలా కష్టపడినా. నేను అది 37,892 892 13,51,37,892 ఇది క్లిక్ చేయండి. మారలేదా? 13, 15, 37, 892. ఇప్పుడు ఈ టయానికి అన్ని టాలీ అవుతాయి. ఎవ్రీథింగ్ విల్ బి టాలీడ్. చూసుకోండి. ఇదిగో 1710 రూల్, 710, 1710, ఇదిగో 10. ముందు దానికంటే ముందు మనం చెప్పినాం కదా, 4911 ఇన్వాల్వ్మెంట్ లో. ఇక్కడ 4911, ఇక్కడ 49, ఇక్కడ 911, ఇక్కడ 911, ఇక్కడ కూడా 911. ఇక్కడ చూడండి 4911, ఇక్కడ 4911, ఇక్కడ 49, ఇదిగో 4911, ఇక్కడ 4, ఇక్కడ 4911, ఇక్కడ 911, ఇక్కడ 4911, ఇక్కడ 4, ఇక్కడ 4911, ఇక్కడ 911, ఇక్కడ 911, ఇక్కడ 4911, 911, 4911, 4911 ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ 9 and 11, ఇక్కడ 4, ఇదో 4911, మళ్ళా ఇక్కడ 9 and 11, ఇక్కడ 4911. అట్లా అంటే 49 అనేది మెజారిటీగా కనపడతా ఉంది. ఇప్పుడు మనకు ధైర్యం అనమాట. అంటే ఏమి, మనం కాన్సన్ట్రేషన్ అంతా ఐఐటి అందరికీ రాదు. ఐఐటిలో మనము సీట్ దొరకాలంటేనే చాలా కష్టం. ఆ ఎగ్జామినేషన్ పాస్ కావాలి, దాంట్లో ఎంట్రన్స్ లో పాస్ అయిన తర్వాతే దాంట్లో లభ్యమయ్యేది సీటు. అబ్బాయి 2 దాంట్లోనే కొట్టేశాడు కాబట్టి మనం అది కూడా చూడాలి. ఇంకోటి ఏమి, ఇంజనీరింగ్ కావాలంట అంటే ప్రధానమైనటువంటి ప్లానెట్స్ సాటర్న్, మార్స్, మెర్క్యూరీ అవి. ఇంకోటి ఏమి, ఈ అబ్బాయి దశ కొంచెం మీకు అర్థమవుతారు చెప్తా. ఈ అబ్బాయి పుట్టినది 94లో పుట్టినాడు. 94లో పుట్టినాడంటే 15 ఏళ్లకు 10th అనుకోండి అందాజుగా. 15 ఏళ్లకు 15 ఇంటర్మీడియట్, ఒక 2 ఏళ్ళు 17. 17 ఏళ్ళు దీన్ని కలిపితే ఎంత అవుతుందండి? 94కు 17 కలిపితే 94కు 17 కలపండి, చెప్పండి కరెక్ట్గా లెక్కేసి చెప్పండి. మళ్ళా తప్పిపోతే నేను బాధ్యుని కాదు, నాకు లెక్కలు రావు. చెప్పండి సార్. 2011 కరెక్టేనా? సరే, ఈ డేట్ వేస్తాం. వేస్తే ఇక్కడ దశాలాడ్ ఎవరు వచ్చినారు? మెర్క్యూరీ సాటర్న్. మెర్క్యూరీ వచ్చినాడు దశాలాడ్. దశాలాడ్ అనేటువంటి వాడిని మనము అంటే ఏమి, విద్యాభ్యాసము, ఈ అబ్బాయి విద్యాభ్యాసము జరిగేటువంటి టైంలో అంటే 10th అయిపోయి ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినప్పుడే కదా ఐఐటిలో ప్రవేశం దొరికేది. ఇంటర్ కావాలి కదా. అప్పుడేమి ఇది ఉంది దశాలాడ్ మెర్క్యూరీ. ఆ మెర్క్యూరీని పరిశీలించండి. వాడు స్ట్రాంగ్ గా ఉండాలి. అడిగో మెర్క్యూరీ, అడిగో 4, 9, 11, 4, 9, 11 ఇన్వాల్వ్మెంట్ లో 4, 9, 11 ఉంది. కమిట్మెంట్ లో 4 ఉంది చూడండి, 4 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4, 9, 11 ఫైనల్ కన్ఫర్మేషన్ 4, 9, 11. అంతేకాకుండా ఇంకొకటి మీకు కులాల్ బుక్ లో
కీ టు లెర్న్ అనేటువంటి బుక్లో ఎక్కడో ఉండాలి అది. ఆ పేజ్ నెంబర్ నాకు అంత గుర్తులేదు, చూస్తా. ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చినప్పుడు 67వ పేజీ, కీ టు లెర్న్ 67వ పేజీలో, కీ టు లెర్న్ 67వ పేజీలో ఏమంటున్నాడు చూడండి. కండిషన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, కండిషన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, కీ టు లెర్న్ 67 పేజ్లో 4th sub-sublord should maintain a connection with 9th house. 4th sub-sublord ఎవరు? 4th sub-sublord ఇడియో సన్. 4th sub-sublord సన్ should maintain a connection with 9th house. 9th house కు కనెక్షన్ ఉందా లేదా? 9th house కు 4th sub-sublord సన్ అనేటువంటి వానికి 9th లో కనెక్షన్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. ఓకేనా? కీ టు లెర్న్ 67వ పేజీలో కండిషన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని 4 రూల్స్ ఇచ్చాడు, ఏబిసిడి. అవి చదువుతున్నా. 4th sub-sublord షుడ్ మెయింటైన్ ఏ కనెక్షన్ విత్ 9th house. 9th house తో కనెక్షన్ వచ్చింది. ఓకే. సెకండ్ బి రూల్, 9th house sub-sublord షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ సెల్ఫ్. అంటే 9th కు ఫేవరబుల్ హౌసెస్, అంటే ఆల్సో విత్ రెస్పెక్ట్ టు అసెండెంట్. అసెండెంట్ కు 9th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయో దానితో లింక్ ఉండాలా అంటాడు. అసెండెంట్ కు ఫేవరబుల్ హౌసెస్ 9 దానిలకు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 1 3 5 9 11, 1 3 5 9 11 అసెండెంట్ కు. తర్వాత 9th కు 1 5 7 9 11, 1 3 5 7 9 11 అవి కనెక్షన్ ఉండాలా. 9th సబ్లార్డ్ ఎవరు? 9th ఇదిగో జూపిటర్ 9th సబ్లార్డ్. 9th సబ్లార్డ్ 9 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఫైనల్ ఇది దీంట్లో 4 9 11 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఆ కండిషన్స్ తో పాటు అతను ఏం చెప్తున్నాడు? 9th సబ్లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ సెల్ఫ్. 9th house సబ్లార్డ్ ఫేవరబుల్ హౌసెస్ లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ టు ఇట్స్. 9th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 9th కు ఫేవరబుల్ హౌసెస్ 1 3 9th కి ఎదురుగుండేది 9 11 1 5 7 9 11, 1 5 7 9 11 కు ఉండాలా. ఇదిగోండి చూడండి, ఇక్కడ 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉందా? 9 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంటే ఇక్కడ చూడండి 5 7 11, 5 7 11 ఏమేమిటివి? 9 కు ఫేవరబుల్ హౌసెస్ 1 5 7 9 11. 1 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది, 11 ఉంది. సరిపోయాయా? అలాగే 9th హౌస్ కు అసెండెంట్ కు 1 3 5 9 11, 1 3 5 9 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ 3 ఉంది, 4 ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించిన హౌసెస్ అన్ని సరిపోయినాయి. అంటే బి రూల్ కూడా సక్సెస్. ఓకే. అంతేకాకుండా అక్కడ ఏమంటున్నాడు? ఫేవరబుల్ హౌసెస్ ఫర్ అచీవింగ్, బి రూల్లో ఫేవరబుల్ హౌసెస్ ఫర్ అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ 5 7 11. 5 7 11 అనేటివి ఖచ్చితంగా ఉండాలి. చూడండి, 9th కస్పు సబ్లార్డ్ జూపిటర్ అనేటువంటి వాడు 5 7 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో కూడా 5 7 11 వచ్చింది. ఇవి ఎక్సలెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాడు, ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఫేవరబుల్ హౌసెస్ ఫర్ అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 5 7 11 అని 67వ పేజీలో రాయబడింది 9th సబ్లార్డ్ గురించి. ఓకే. అలాగే సి లింకేజెస్ ఆఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది 9th హౌస్ విత్ 4 8 12 ఆర్ నాట్ కన్సిడర్డ్ గుడ్. 9th సబ్లార్డ్ కు 4 8 12 వస్తే అవి మంచివి కాదు. వాస్తవమే. ఎందుకు? 4 అనేది 9th కు నెగేషన్ అవుతుంది. 9th కి అనుకుంటా. పట్టిక చూడండి, 9th కు 4 8 12 నెగేషన్స్. అన్ఫేవరబుల్ హౌసెస్ 9th హౌస్ కు 4 8 12 అనేది రాకూడదు. ఇన్వాల్వ్మెంట్ లో 8 12 వచ్చింది, కానీ ఇక్కడ మనకు 9 11 ఉంది. ఇక్కడ 4 8 12 వచ్చాయి. వచ్చడం మనకేం లేదు. ఇక్కడ 5 7 11 తో పాటు 4 9 11 హయ్యర్ ఎడ్యుకేషన్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ 4 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఓకే. తర్వాత లింకేజెస్ ఆఫ్ ది డి రూల్, లింకేజెస్ ఆఫ్ ది అసెండెంట్ సబ్లార్డ్ విత్ 9th హౌస్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్
or through 11th house promises success in higher education. Ascendant sub-sublord, linkages of ascendant sub-sublord with 9th house. Ascendant sub-sublord Saturn చూడండి, లింకేజ్ విత్ నైన్త్ తో కనెక్షన్ వచ్చింది. ఇక్కడ ascendant sub-sublord 9th house through its star lord 9, or through 11th కూడా ఉంది, 11th house. కాబట్టి సక్సెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఈ కీ టు లెర్న్ అనేటువంటి పుస్తకంలో 67వ పేజీలో 4 రూల్స్ కండిషన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఉన్నాయి. ఆ 4 రూల్స్ కూడా ఇక్కడ మనకు టాలీ అయినాయి. కాబట్టి నేను దీన్ని కన్ఫర్మ్ గా నమ్ముతున్నాను. ఇది పర్వాలేదు, ఇది మనము నమ్మవచ్చు. దిస్ ఈజ్ ది రిలయబుల్ బర్త్ టైం రెక్టిఫికేషన్ అని చెప్పేసి. తర్వాత ఇంకా చాలా ఉంది, చెప్తాను. ఇంకా కొద్దిగా మిగిలిందండి, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, పేజ్ నెంబర్ ఎంత సార్? ఇప్పుడు చెప్పినదా 67 కీ టు లెర్న్ 67. థ్యాంక్ యూ సార్. 67 పేజీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కండిషన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది. ఇంకా తక్కినది ఒక పాయింట్ ఉంది, అసలు పాయింట్. అది ఏమిటిదంటే, this candidate has participated in so many reality shows. He has participated in so many reality shows and also won the merit certificates as well as awards. ఏవో అవార్డ్స్ వచ్చాయి, క్యాష్ అవార్డ్స్, తర్వాత ప్రైజెస్, అవి ఇవి ఏదో ఉగాది పురస్కార్ అని ఏదో, అవి నా పేరు దండిగుండా అవన్నీ నాకు తెలియవు. ఎందుకంటే వాళ్ళకు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా గుర్తుంటుంది. మీకంటే నాకంటే మీకు బాగా తెలుసు. తర్వాత ఫిఫ్త్ కస్ప్ చెక్ చేయాలి మనం. సంగీతం, ఆర్ట్స్ కళలకు సంబంధించినటువంటిది ఫిఫ్త్ కస్ప్ చెక్ చేయాలి. అలాగే వోకల్ కార్డ్స్ వచ్చేసి మామూలుగా రెండు సెకండ్ హౌస్. అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో ముచ్చటించుకుందాం, ఎందుకంటే లెంతీ సబ్జెక్ట్ అది. దాని గురించి వివరం ఫిఫ్త్ హౌస్ కు సంబంధించినటువంటివి, సెకండ్ హౌస్ కు సంబంధించినటువంటివి, థర్డ్ హౌస్ కు సంబంధించినటువంటివి, ఇవన్నీ ఉన్నాయి. గొంతు అంటే థర్డ్, వోకల్ కార్డ్స్ 2, అట్లా కొన్ని ఉన్నాయి. దానిని బట్టి మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళా ముచ్చటించుకుందాం. ఇప్పటికీ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్, నాకు అసంపూర్తి ఇన్ఫర్మేషన్. పేరెంట్స్ ఆయన లేడు, ఫాదర్ హీ వెంట్ ఆన్ ట్యూర్, ఎక్కడికో పోయాడు, చెన్నై ఎక్కడో పోయాడు, ఆయన లేడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. అది రాబడ్డ తర్వాత మళ్ళా చెక్ చేస్తాం, ఏమైనా మోడిఫికేషన్. ఇంతతో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మనం చెప్పనీకి లేదు. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్, ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు. ఇప్పటికి మాత్రము ఇది అంటే ఏమి రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం అంటే ఏదో మనం ఆషామాషిగా చేసేస్తాం సార్. జెనెటికల్ కన్సెప్ట్స్ పాస్ అయినాయి, 117 పాస్ అయింది, అసెండెంట్ సబ్లాడు 3 సార్లు అయిపోయింది. ఓకే. డెత్ ఈవెంట్ అయిపోయింది సార్, పెండ్లి అయిపోయింది సార్. అవి కాదండి. ఇట్లా ఫ్యూచర్ వాడు క్యాండిడేట్ ఏం చదివినాడు, ఎక్కడున్నాడు, ఏమిటి వాని ఇతర మెరిట్స్ ఏమి, డిమెరిట్స్ ఏమి, అవన్నీ చెక్ చేయాలి మనం. ఒక ఇంజనీర్ కావాలంటే కూడా ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలంటే, ఫస్ట్ అక్వైర్ క్వాలిఫికేషన్ చేయాలంటే ఎంత కావాలా అవన్నీ చూడాలి. 4911 ప్రతి ప్లానెట్కి వచ్చేటట్లా సర్జరీ చేయడం అయింది. అంటే ఏంటి, ఇది చేయాలంటే ఒక్కొక్క నిమిషం అట్లా ఎనికో ముందుకో దోవాలా, మళ్ళా చేసుకోవాలా, ఇవన్నీ రాసుకోవడానికి చాలా భారతం అవుతుంది. ఏడ మతికి పెట్టుకుంటాం, అవి ఎక్కడైతే మనకు కరెక్ట్గా వచ్చినాయో అవి గుర్తుపెట్టుకోవాలా. 4911 మెజారిటీ వచ్చినవి వచ్చేటట్టు చూసుకోవాలా. 4911 మనం మ్యారేజ్కి అయితే 5711 ఎట్లా చూస్తామో అట్లా చూసుకోవాలా. ఆ రకంగా రెక్టిఫికేషన్ ఉంటే వీటికి వచ్చింది ఇది. ఇంకా సంగీతాన్ని గురించి మనము అంటే ఆ అబ్బాయి సింగర్ ఎట్లయినాడు, ఫిఫ్త్ కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు, సెకండ్ కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు, అవన్నీ నిదానంగా చెక్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ చూద్దాం.